నా భావన అర్థమవుతుందా? పౌలు కానీ శీల కానీ లేకపోతే అపోస్తులు 12 మంది అయినా తర్వాత వచ్చిన మన పితరులైనా ఎప్పుడు కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకునే స్థాయిలో దిగజారలా, కచ్చిప్పులు అమ్ముకునే స్థాయికి వెళ్ళలా. నా భావన అర్థమవుతుందా? ఈరోజు నువ్వు ఇక్కడ కానుక వేసి వెళ్తే నువ్వు బీరువా తీయగానే నీ బీరువాలో డబ్బులు ఉంటాయి అని చెప్పే స్థాయికి దిగజారిపోలా. నువ్వు ఇచ్చే డబ్బులు, నువ్వు పెట్టే డబ్బులు, నీ కొరకు ప్రార్థన చేస్తాను మా టవర్కి పంపించిందని ఫోన్పే నంబర్లు ఇవ్వలా. నా భాష అర్థమవుతుందా? ఆత్మీయమైన మోసం ప్రారంభమవుతుందని చెప్పాడు దేవుడు. దేవుని రాకడుగు చూసి ఏంటంటే ద ఫస్ట్ థింగ్ ఆత్మీయమైన మోసాలు ప్రారంభమవుతాయి. ఇవి ఇప్పుడు జరుగుతున్నాయా? నెరవేర్చబడుతున్నాయా? ఇలాంటివి మీరు వింటూ ఉన్నారా? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ పూట కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ఇది మొదటి ప్రార్థన. ఇది మొదలు. ఈ 3 రోజుల్లో ఇంచుమించు మనకి 6 మెసేజెస్ ఉంటాయి. ఈ 6 మెసేజెస్ కూడా రాకడ గురించి ఉంటాయి. ఈ 6 మెసేజెస్ కూడా లోకం బహు భయంకరంగా ఉంది, దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది కనుక ఈ 6 పూటలు కూడా మనకి రాకడ మీదే మెసేజ్లు ఉంటాయి. నేనేమి రాకడ గురించి స్పెషలైజేషన్ చేయలేదు కాబట్టి నేనేం మాట్లాడుతున్నానో జాగ్రత్తగా వింటూ, నేను మాట్లాడిన మాటల వాక్యానుసారమా కాదో కూడా పరిశీలించుకుంటూ, ఒకసారి ఇంటికి వెళ్ళాక కూడా వాటిని తిరగవేయటం నేర్చుకోండి. ఎందుకంటే ఈ విషయంలో పడిపోతే ఎంతకాలం చేసిన భక్తి పతనమైపోద్ది. సరే, దేవుని మాటలు ధ్యానం చేద్దాం. దానికంటే ముందు మీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలి. మనము ప్రయాణమై ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకు ముందుగా బస్ టైం తెలియాలి. ఏం తెలియాలి? బస్ టైం తెలియాలి. లేదంటే ట్రైన్ టైము, లేదు మేము ఫ్లైట్కి వెళ్తున్నామంటే ఫ్లైట్ టైము తెలియాలి. తెలిసినప్పుడు ఏం చేస్తామంటే మనము దాన్ని రీచ్ అవ్వడానికి సిద్ధపడతాం. ఒకవేళ దాని సమయం తెలియలేదనుకో మనం కంగారు పడతాం. ముందుగా సిద్ధపడిపోయి ముందుగా వెళ్ళిపోయి వెయిట్ చేయాల్సి వస్తుంది. లేదా ఆలస్యం అని ఎంచి ఆగిపోతే మిస్ అయ్యే పరిస్థితి వస్తుంది. అయితే రాకడ కోసం ముందుగా సిద్ధపడిపోయిన వాళ్ళు, ముందుగా సిద్ధపడిపోయి సిద్ధంగా రెడీ అయ్యి చూస్తున్న వారు చాలా అతి తక్కువ మంది ఉంటారు అనేది నా అభిప్రాయం. నేనేం మాట్లాడుతున్నానో అవన్నీ జాగ్రత్తగా విని ఇవి వాక్యానుసారమా కాదో పరీక్షించుకోమని చెబుతున్నాను నేను. అర్థమవుతుందా? మీరు ఈ 3 రోజులు బెరియ సంఘస్థల మీద ఉన్న ఆత్మ మీ మీద ఉండునుగాక. ఏం చేశారు వాళ్ళు? పౌలు వాక్యాన్ని చెబితే ఇది లేఖనానుసారమా కాదా అని తిరగే చూసుకున్నారు. కాబట్టి ఈ విషయాలు మీరు పరిశీలించుకోవాలి. దేవుని రాకడకు సిద్ధపడటం చాలా ప్రాముఖ్యం. సిద్ధపడాలంటే ఏం చేయాలి అంటే, మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే అసలు యేసయ్య ఏం చెప్పాడు, లేఖనాల్లో ఏం రాశాడు, ఏం రాయించాడు, ఇవి చూస్తే కనుక ఎప్పుడు దేవుని రాకడ అనేది ఒక అంచనాకు మనం రావచ్చు. అంటే పలానా రోజు, పలానా టైము, పలానా గంటలు అని కాదు, కానీ కొన్ని జరుగుతున్నప్పుడు, కొన్ని సంభవిస్తున్నప్పుడు. మా చిన్నప్పుడు మా పెద్దనాన్న వాళ్ళు వీళ్ళు ఒంగోలు వెళ్ళటానికి పెందలకాడ లేస్తూ వీళ్ళు మాట్లాడుకుంటుండేవాళ్ళు. ఏమంటారే, మండలం బస్సు కోతేసిందా అని అడిగేవాళ్ళు. ఏం బస్సు? మండలం బస్సు అంటే తెల్లవారుజామున వేకున్న బస్సు బయలుదేరి వెళ్తుంది మన ఊరి నుంచి. దాన్ని మండలం బస్సు అనేవాళ్ళు. హార్న్ కొడుతుంది కదా బస్సు వచ్చేటప్పుడు, దాన్ని కోత అనేవాళ్ళు. వీళ్ళు అడవుడికి రెడీ అయ్యి పక్కన వాళ్ళు రేపరే బస్సు కోత వేసిందా అనేవాళ్ళు. ఆ కోత వింటే లేదా ఆ హార్న్ వింటే వచ్చేస్తుంది అని రోడ్డు మీదకి వెళ్ళిపోయేవాళ్ళు. నా భావన అర్థమవుతుందా? ఒకవేళ హార్న్ వేయకుండా వెళ్ళిపోయింది అనుకో మిస్ అయిపోతారు. కానీ దేవుడు చాలా స్పెసిఫిక్గా, చాలా ప్రత్యేకంగా
సంఘటనలు కానీ జరగబోయే సంభవాలు కానీ ఒక హారంలాగా మన ముందుంచాడు. అవేంటో మనం తెలుసుకోగలిగితే, ఏంటో చూడగలిగితే దేవుని రాకడికి సిద్ధపడి ఆయనతో పాటు మనం ఎత్తబడి వెళ్ళిపోవచ్చు. ఈ పూట ఈ చివరి కాలంలో ఆయన ఇచ్చిన కొన్ని సూచనలు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వాక్యం నుంచి 14వ వాక్యం వరకు ఇవన్నీ రాయబడి ఉన్నాయి. బైబిల్లో మీరు ఏ రిఫరెన్స్ తిప్పినా, ఎక్కడికి వెళ్ళినా ఈ పేజీని మాత్రం అలాగే ఉంచుకోండి వాక్యం అయ్యేంత వరకు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వాక్యం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు పర్సనల్గా ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఎట్లనెను, ఎవడును మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చేద్దరు. చాలా చదువుకుంటే 14 వరకు అవకాశాన్ని బట్టి చదువుకుంటూ వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరూ ప్రార్థన ఎక్కిపోదాం. పరిశుద్ధుడ స్తోత్రం, ఈ పూట నీ మాటలు చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం. మనుష్యుడే పాటి వాడు ప్రభు, నీ లేఖనాన్ని చదువుకి అర్థం చేసుకొని బోధించగలిగిన జ్ఞానం మనుషునికి ఏ పాటిది. మీరు ఇవ్వకపోతే వ్యర్థం కదా. ఈ పూట మీరు మాతో మాట్లాడండి. సంయోచిత ప్రతి మాట నా నోట ఉండునట్లు మీరు కృపను దయచేయండి. వినగలిగిన చెవిని మా అందరికీ కలుగు చేయండి. మీరు మాట్లాడుచున్నప్పుడు మా జీవితం ఎలాగుందో సరిచూచుకుంటూ, చెప్పబడుతున్న మాటలు లేఖనానుసారమా కాదా అని పరీక్షించుకుంటూ మా జీవితాన్ని ముందుకు కొనసాగింపు చేయమని నీ ప్రియబిడ్డలతో మా అందరితో మీరే ఈ పూట మాట్లాడండి. ఈ 3 దినములు మీరే మీ వాక్కును, మీ స్వరమును మాకు వినిపించము. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 13వ అధ్యాయము, లూకా 21వ అధ్యాయము. తినవసరం లేదు, రాసుకునే వాళ్ళని రాసుకోండి. మార్కు సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయము. ఎందుకంటే అధ్యాయాలు చదివేలేం కదా ఇప్పుడు, అందుకే మార్కు సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయము, 2 తిమోతి 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు, 2 పేతురు 3వ అధ్యాయము 1 నుంచి 14 వరకు. ఇవి ఇంటికి వెళ్ళాక చదవండి. ఇక్కడ అంతా కూడా ఏముంటుందంటే ఈ రాకడికి సంబంధించి, జరగబోయే సంభవాలకు సంబంధించి, భూకంపాలకు సంబంధించి, విభేదాలకు సంబంధించి, చివరి కాలంలో ఇలా ఏమేమి తలెత్తుతాయి అనే వాటి గురించి ఉంటుంది. రాకడ ఎప్పుడు అనే ప్రశ్న ఇది కొత్త ప్రశ్న కాదు. రాకడ ఎప్పుడు అనే ప్రశ్న కొత్త ప్రశ్న కాదు. 2000 సంవత్సరాలకు పూర్వమే శిష్యులు యేసు దగ్గరికి వచ్చి ఎప్పుడు అని అడిగారు. 2000 సంవత్సరాలకు పూర్వమే మన పితరులు ఈ కార్యం కొరకు సిద్ధపడడానికి ఇష్టపడ్డారు. 2000 సంవత్సరాలకు పూర్వమే మన పితరులు ఈ రాక కొరకు ఎదురు చూసి ఆకాంక్షించారు. ఆ రోజుల్లోనే దేవుని రాకడ వచ్చేస్తుందని బలంగా నమ్మి దేవుని కొరకు ప్రతి క్షణం బ్రతికారు. కనుక ఈ ప్రశ్న ఏదైతే ఉందో, ఎప్పుడు దేవుని రాకడ అనేది కొత్త ప్రశ్న కాదు. 2000 సంవత్సరాలుగా మన పితరుల నోట నుండి, మనకున్న ముందున్న తరం నుండి వింటూ వస్తున్న మాటే. అయితే ఈరోజు మనము సరిగ్గా ఆ స్వరము వినపడేంత దగ్గరగా ఉన్నాం అని చెప్పడంలో ఏమాత్రం సందేహము లేదు. దేవుని రాకడ నిన్న, నేడు, రేపో ఎల్లుండో వచ్చేస్తుంది అనే చాలా సమీపంలో ఉన్నాం మనం. శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి 3వ అధ్యాయంలో ఈ సంగతులు ఎప్పుడు జరుగును, యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడిగారు. శిష్యులు యేసు ప్రభువుని అడిగిన ప్రశ్నల్లో ప్రాముఖ్యంగా 3 ప్రశ్నలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి, ఆయన దేవాలయం గురించి మాట్లాడుతున్నప్పుడు పడిపోద్ది, ఇది పడగొట్టబడుతుంది, రాతి మీద రాయి ఉండదు అని మాట్లాడుతున్నప్పుడు ఇది ఎప్పుడు అని అడిగారు. ఇది ఎప్పుడు అని అడిగారు. 2, నీ రాకడకు సూచనలు ఏంటి అని అడిగారు. 3, యుగ సమాప్తి, అసలు ఇది మొత్తం ఎప్పుడు నాశనం అయిపోద్ది అని అడిగారు. వాళ్ళకి ఏంటో అంత బాధ, ఇది మొత్తం ఎప్పుడు నాశనం అయిపోద్ది, ఇది మొత్తం ఎప్పుడు పోద్ది అని అడిగారు. అయితే ఈ పూట ఒక్కొక్క మాట మనం ధ్యానం చేస్తూ వెళ్దాం. మొదట యేసుప్రభు వాళ్ళకి ఏం చెప్పాడంటే 4-5 వాక్యాలు చదవండి. 24లోనే 4-5 వాక్యాలు. యేసు వారితో ఎట్లా నేను
ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తుని పలువురిని మోసపుచ్చేద్దరు. జాగ్రత్తగా వింటే యేసుప్రభువు వారి దగ్గరికి వాళ్ళు వచ్చి రాకడ ఎప్పుడు అని అడిగితే, సూచనలు ఏంటి అని అడిగితే, వాటిని మేము తెలుసుకోవడానికి మాకేదన్నా ఆనవాళ్ళు చెప్పు అంటే యేసుప్రభువు మొట్టమొదటి చెప్పిన మాట ఏంటంటే ఆత్మీయ మోసం జరుగుద్ది అని చెప్పాడు. మొదట ఏం జరుగుద్ది? ఆత్మీయ మోసం. ఏ మోసం? ఆత్మీయ మోసం అంటే ఏంటి? యుద్ధాల గురించి ఉన్నాయి చెప్పచ్చుగా, భూకంపాలు ఉన్నాయి చెప్పచ్చుగా, కరువులు ఉన్నాయి చెప్పచ్చుగా. ఫస్ట్ థింగ్ ఆయన ఏం చెప్పాడంటే మోసపోవద్దు అన్నాడు. ఏం పోవద్దు? మోసపోవద్దు. మేమెందుకు మోసపోతాం? మమ్మల్ని ఎవడు మోసం చేస్తాడంటే నా పేరట వచ్చినోడే మోసం చేస్తాడన్నాడు. ఏం పేరట? అందుకే యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? గొర్రె చర్మము ధరించిన తోడేళ్ళు మీ మధ్యలో ఉన్నాయి, వాటి మధ్యలోకి మీరు వెళ్తున్నారు. చర్మము గొర్రెది కదా, రూపం గొర్రెది కదా అని స్వభావం కూడా గొర్రెదే అనుకుంటారేమో, పొరపాటు. లోపల క్రూరమైన తోడేలు మందని కనికరించకుండా చంపేస్తుంది. యేసుప్రభువు చెప్పిన మొట్టమొదటి సూచన ఏంటంటే మోసపోతారు, జాగ్రత్త అన్నాడు. ఇది ఎలాంటి మోసం అంటే ఆత్మీయమైన మోసం. లోక సంబంధమైన మోసం అయితే మనం వాటికి దూరంగా ఉండొచ్చు. ధనాకాంక్షకి సంబంధించిన మోసం అయితే దాన్ని వ్యతిరేకరించవచ్చు. స్త్రీకాంతికి సంబంధించిన మోసం అయితే తప్పించుకోవడం రావడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇది ఏం మోసం అంటే ఆత్మీయ మోసం. ఏం మోసం అంటే ఆత్మ సంబంధులైన వారు చేసే మోసం, దేవుని పేరట వచ్చేవారు చేసే మోసం. ఈరోజు ప్రపంచంలో వాక్యానికి విరుద్ధమైన బోధ బయలుదేరింది. ఇది ఆత్మ సంబంధమైన మోసం. చాలామంది ఈరోజు క్రైస్తవ్యం అంటే అద్భుతాల మీద, ఆచారాల మీద ఆధారపడే స్థాయికి వెళ్ళిపోయింది. ఇది ఆత్మ సంబంధమైన మోసం. యేసుప్రభువు వారు ఎప్పుడు కూడా స్వస్థతల గురించి ప్రకటించాల. నా భావన అర్థమవుతుందా? పౌలు కానీ, శీల కానీ, లేకపోతే అపోస్తులు 12 మంది అయినా, తర్వాత వచ్చిన మన పితరులైనా ఎప్పుడు కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకునే స్థాయిలో దిగజారలా, కచ్చిపులు అమ్ముకునే స్థాయికి వెళ్ళలా. నా భావన అర్థమవుతుందా? ఈరోజు నువ్వు ఇక్కడ కానుక వేసి వెళ్తే నువ్వు బీరువా తీయగానే నీ బీరువాలో డబ్బులు ఉంటాయి అనే చెప్పే స్థాయికి దిగజారిపోలా. నువ్వు ఇచ్చే డబ్బులు, నువ్వు పెట్టే డబ్బులు, నీ కొరకు ప్రార్థన చేస్తాను మా టవర్కి పంపించిందని ఫోన్పే నంబర్లు ఇవ్వలా. నా భాష అర్థమవుతుందా? ఆత్మీయమైన మోసం ప్రారంభమవుతుందని చెప్పాడు దేవుడు. దేవుని రాకడకు సూచన ఏంటంటే ద ఫస్ట్ థింగ్ ఆత్మీయమైన మోసాలు ప్రారంభమవుతాయి. ఇవి ఇప్పుడు జరుగుతున్నాయా? నెరవేర్చబడుతున్నాయా? ఇలాంటివి మీరు వింటూ ఉన్నారా? గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, వాళ్ళతో కలిసి ఫోటో దిగాలంటే డబ్బులు, కలిసి భోజనం చేయాలంటే డబ్బులు. ఎవరంటే ఆయన సంఘస్థులు కాదు, మళ్ళా చిన్న చిన్న మనలాంటి సంఘస్థుల నుంచి వెళ్ళిన వాళ్ళే. మీరు ఎప్పుడైనా దైవజను ఇంటికి పిలిచి డబ్బులు కట్టి భోజనం చేస్తుంటారా? అయ్యా నీతో ఫోటో దిగుతున్నాయ్యా, ఒక 20,000 10,000 ఇస్తాను అని మీ సొంత దైవజనుడికి ఎప్పుడని చెప్పుంటారా? దూరపు కొండలు నేను పని కోటు సూటు బూట్ వేసుకుని కారులో దిగితే అయ్యగారు ఒక సెల్ఫీ అయ్యగారు అంట, అంతేనా? ఒక సెల్ఫీ అయ్యగారు. ఆ మధ్య ఒక స్పీకర్ వచ్చాడు కావాలికి, మనందరం వెళ్ళాం. మేము అక్కడ కూర్చొని ఉంటే మోజెస్ పాస్టర్ గారు మా ఇద్దరం పిలిచి రండి పరిచయం చేస్తా, ఫోటో దిగుందాం రండి అని లోపలికి తీసుకెళ్ళాడు. ఎందుకు లేక ఎందుకంటావేంది, ఆయన మళ్ళీ దొరుకుతాడు ఏంది రండి అని తీసుకెళ్ళాడు. గొప్ప దైవజనుడు, నేను తప్పుగా మాట్లాడలేదు. అంటే ఘనముగా వాడబడుతున్న ఒక పాత్రకి, అదే యజమానుని చేతుల్లో మరొక పాత్రకి వాడబడుతున్న ఒక పాత్రకి మనం ఇచ్చే వాల్యూ. యేసు చాలా క్లారిటీగా మాట్లాడాడు. ఆత్మీయ మోసాలు జరుగుతాయి రాకడికి, అదే సూచన, మొదటి సూచన అన్నాడు. ఇలా 7 సూచనలు ఈ పూట మీకు తెలియపరుస్తాను నేను. మొదటి సూచన ఏంటి? ఆత్మీయ మోసాలు జరుగుతాయి. వాక్యం మీద వదిలేసి అద్భుతాల మీద ఆధారపడి చాలామంది ఏం చెబుతున్నారంటే సాల్వేషన్ కోల్పోము. నిజమే. ఎప్పుడు కోల్పోం? మోషే వచ్చి జీవగ్రంథంలో నా పేరు కొట్టాయి, వీళ్ళు నుంచు నన్ను చంపాయి, అవసరం జీవగ్రంథంలో నా పేరు కొట్టాయి అంటే అప్పుడు దేవుడేమన్నాడు? ఎవడు రాశాడు నీ పేరు అన్నాడా? సరేలే కొట్టేస్తాలు అన్నాడా? అసలు జీవగ్రంథంలో ఎవరి పేరు కొట్టేయాలో నాకు తెలుసు, నేను ఎవరి పేరు కొట్టేయాలో వాళ్ళ పేరు కొట్టేస్తాను అని చెప్పాడు. లేదు మోషే ఒకసారి రాసాక అదేం కుదరదే, ఎరేజర్ పని చేయదే అని చెప్పాడా? ఈరోజు చాలామంది బాప్తిసం తీసుకున్నావా, కొంతకాలం దేవుని నమ్మేవా, ఆరాధిస్తున్నావా, ఓకే ఇప్పుడు మానేసావా, తాగులో పడిపోయావా, వ్యసనాలకు దూరం అయిపోయావా, రక్షణ పోదులని చెబుతున్నారు దౌర్భాగ్యులు. నా భావన అర్థమవుతుందా? అంటే నువ్వు పాపంలో బతికిన రక్షణ పోదా?
నువ్వు అపవిత్రుడు అయిపోయిన పవిత్రుడైన దేవుని కృప నీతోనే ఉంటుంది, బాగానే ఉంది. రక్షణ సంగతి అంటే నేను మొదట్లోనే చెప్పాను, నేను దీనిలో స్పెషలైజేషన్ చేయలేదు. ఇంటికి వెళ్ళి మీరు వీటిని పరీక్షించండి అని చెప్పా. నా భాష అర్థమవుతుందా? ఆ పని ఖచ్చితంగా చేయండి మీరు. చాలామంది నువ్వు పాపంలో జీవిస్తున్నా కూడా రక్షణ ఇంకా ఉంటుంది అని చెబుతున్నారు. ఈరోజు చాలా దౌర్భాగ్యం అదే. నేను దాన్ని ఒప్పుకోను. చెప్పేవాడు ఎంత గొప్ప దైవజనుడైనా, ఎంత పండితుడైనా కావచ్చు, నేను దాన్ని ఒప్పుకొని అంగీకరించను అంతే. పాపంలో పడితే ఎలా రక్షణ కోల్పోకుండా ఉంటారు? పాపం నుంచి విడిపించడానికి ఆయన ప్రాణం పెడితే, యేసయ్య నా కోసం చచ్చిపోయిన ఒప్పుకొని అంగీకరించి కొంతకాలం ఆయనతో నడిచి దేమాలాగా లోకంలోకి వెళ్ళిపోయి సిగ్గు లేకుండా రక్షణ నాకు ఇంకా ఉంటుందని ఎలా చెప్పుకుంటాం? ఆత్మీయమైన మోసాలు జరుగుతున్నాయి. మరొకటి ఏంటంటే, క్రీస్తు ఒక్కడే మాత్రమే మార్గం కాదు, క్రీస్తు ఒక్కడే మాత్రమే మోక్షం కాదనే బోధలు వచ్చాయి. ఇవి ఆత్మీయ మోసాలు. యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యంలో ఆయన అంటాడు, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములకు బయలుదేరి వెళ్ళి ఉన్నారు. ఎప్పుడు వెళ్తారు? వస్తారు కాదు, వెళ్ళి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక, ప్రతి బోధను నమ్మక, ప్రతి వాక్యాన్ని నమ్మక, ప్రతి ప్రసంగకుడిని నమ్మక, ప్రతి మినిస్ట్రీ వెంబడి పోక, ప్రతి ఆశీర్వాదం వెంబడి పోక, ప్రతి అద్భుతం వెంబడి పోక, ఏ ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అన్నాడు. ఏమన్నాడు? ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి అన్నాడు. ఎంతమంది పరీక్షిస్తాం మనం? పెద్ద భాష ఏం చెప్పినా గంగిరెద్దులా తలుపుతాం. స్థాయి తక్కువ భాష ఏం చెప్పినా ఆయనకి ఏం తెలుసులే, ఆయనకంటేనా అంట. ఏ ఆత్మ దైవిక సంబంధమైనదో, ఏ ఆత్మ నమ్మక, ఏ ఆత్మ దేవుని సంబంధమైనదో పరీక్షించండి అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ఆత్మీయమైన మోసాలు జరుగుతాయి. ఏం జరుగుతాయంట? ఆత్మీయమైన మోసాలు జరుగుతాయి. ఆత్మీయమైన మోసాల నుంచి మనం తప్పించుకోవాలి, ఆత్మీయమైన మోసాల నుంచి మనం బయటికి రావాలి అంటే దేవుని వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, ఏ ఆత్మ దైవిక సంబంధమైందో కాదో మీరేం చేయాలి? పరీక్షించుకోవాలి. ఏ బోధైనా, ఏ ప్రవచనమైనా, ఏ అద్భుతమైనా మొదట బైబిల్తో కంపేర్ చేయాలి. దేంతో? బైబిల్తో కంపేర్ చేయాలి. దేవుడు అసంపూర్ణంగా, అసంతృప్తిగా దేన్ని విడుదల చేసి విడిపించి వెళ్ళేవాడు కాదు. ఏం చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు ఆయన. నా భాష అర్థమవుతుందా? నా భావన అర్థమవుతుందా? పరీక్షించండి. ఎంత పెద్దోడు చెప్పాడని కాదు, ఎంత వాక్యానికి అనుకూలంగా చెప్పాడు అని మాత్రమే మన కొలబద్ద. అది మాత్రమే మన కొలబద్ద. మొదటిగా ఆయన చెబుతున్నాడు, ఆత్మీయమైన మోసాలు జరుగుతాయి. మత్తయి సువార్త 24:11 కూడా అంటాడు, అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చెదరు. 24వ అధ్యాయం 24వ వాక్యంలో అంటాడు, అబద్ధ క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచనలు, సూచక క్రియలు, మహత్కార్యములు ఏం చేస్తారంట? చేసే అద్భుతం, జరిగే అద్భుతం ప్రతిదీ దేవుని దగ్గర నుంచి వచ్చింది అనుకోవటం మీ భ్రమణరానైనా, ఏర్పరచబడిన వాళ్ళని మోసం చేయడానికి గొప్ప ఆశ్చర్యక్రియలు, గొప్ప అద్భుత కార్యాలు కూడా నా పేరటే చేస్తారు. ఏ నామం ఉపయోగిస్తారంట? యేసు నామం ఉపయోగించి చేస్తారు. అయితే ఆత్మ దైవిక సంబంధం మీద కాదో నువ్వు పరీక్షించాలి అన్నాడు. ఇక్కడ మనకి సమస్య మొదలవుతుంది. ఇక్కడ మనకి దేవుడే తోడై ఉండకపోతే ఆయన ఆ స్థాయికి వెళ్తాడా? దేవుడే తోడై ఉండకపోతే ఈ అద్భుతం చేయగలడా? దేవుడే తోడై ఉండకపోతే ఈ కార్యం ఆయన అనగానే జరుగుద్దా అనుకుంటామే. నా భాష అర్థమవుతుందా? అనుకుంటామే. ఆ అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసేవాళ్ళు కూడా దేవుని ఆత్మతో చేస్తున్నారో లేదో పరీక్షించు అన్నాడు. ఇప్పుడు మనకి ఇది పెద్ద టాస్కే. ఎందుకు? యేసునామములో ఎవరైనా కార్యం చేస్తే సంతోషపడతాం మనం. అదే యేసునామములో జరిగే కార్యం దేవుని చేశాడా, దెయ్యం చేసిందా కనుక్కోమంటే మనకి ఎలా కుదురుతుంది? అందుకే ఆత్మ సంబంధమైన విషయాలలో అవగాహన కలిగి ఉండాలంటే దేవుని వాక్యం చదవడం చాలా ప్రాముఖ్యం. ఆయన నేర్పిస్తాడు, ఆయన చెబుతాడు. ఏ ఆత్మ ఆయన్ని రిప్రజెంట్ చేస్తుందో, ఏ ఆత్మ ఆయన్ని రిప్రజెంటివ్ కాకుండా వ్యతిరేకంగా పనిచేస్తుంది ఆయన. ఎలాగ చదువుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి మనకి. మార్కు సువార్త 13వ అధ్యాయం 22-23 వాక్యాల్లో ఉంటుంది. 2 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యంలో ఉంటుంది. 2 తెస్సలోనిక 2:9-12 వరకు చదివితే ఉంటుంది. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యంలో ఉంటుంది. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3-4లో ఉంటుంది. 2 పేతురు 2వ అధ్యాయం 1-3లో ఉంటుంది. 1 యోహాను 4:1 ఆల్రెడీ మనం చదివాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14లో ఉంటుంది. మనుషుల చేత మోసపోవద్దు, ఉపాయములు కలిగిన వారై
జాగ్రత్త తప్పించుకోండి, బోధలు జాగ్రత్తగా వినండి, మీరు ఇటు అటు కొట్టుకొని పోవద్దు అనే విషయాలు చెబుతూ వస్తాడు. ఇవన్నీ కూడా ఆత్మీయతలో జరిగే మోసాన్ని గురించి చెబుతాయి ఈ లేఖనం. ఇంకా చాలా లేఖనాలు ఉన్నాయి బైబిల్లో. అవన్నీ చదువుకుంటూ వెళ్తే ఒక్కొక్క మాటను వివరించుకోవడానికి మనకు ఒక రోజు సరిపోదు. నా భాష అర్థమవుతుందా? ఒక్కొక్క మాటను వివరించుకోవడానికి ఒక్కొక్క రోజు సరిపోదు. గమనించండి, ఆత్మీయమైన మోసాలు జరుగుతున్నాయి. ఫస్ట్ థింగ్, నువ్వు ఆత్మీయంగా మోసపోకుండా జాగ్రత్త పడు. నువ్వు రాకడ కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి అయితే ఆత్మీయమైన మోసాలలో జరగకుండా చూసుకో. సెకండ్ థింగ్ ఏమన్నాడంటే 6-7 వాక్యాలు చదవండి. 24 అధ్యాయంలో ఉన్నారా? మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకున్నది. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును. జాగ్రత్తగా నా మాట విన. యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటారు అన్నాడు, బాగానే ఉంది. చరిత్రలో ఎప్పుడు యుద్ధాలు ఉన్నాయి. చరిత్రలో ఇప్పుడు ఏ రాజ్యాన్ని కదిపినా, ఏ దేశాన్ని కదిపినా, ఏ రాజ్య చరిత్ర తీసినా ప్రతి చరిత్రలో ప్రతి సమయంలో ఎప్పుడు యుద్ధాలు ఉంటానే ఉన్నాయి. వాటికి వీటికి చాలా భిన్నము ఉంటుంది. వాటికి వీటికి చాలా భిన్నంగా ఉంటుంది. కాబట్టి యుద్ధాలు ఇలా జరుగుతున్నాయి, యుద్ధాలు ఇలా జరుగుతున్నాయి దేవుడు చెప్పాడు మాకంటే, ఏందమ్మే జరిగేది, యుద్ధాలు ఎప్పటి నుంచి జరగట్లా అని ఓ చరిత్ర చెబుతారు మీకు. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలు మొత్తం చేత నిజమేగా, బైబిల్ చెప్పేది ఏముంది, ఇంకా యుద్ధాలు ఎప్పుడు జరుగుతున్నాయిగా, దేవుని రాకడ ఇంకా రాలేదుగా అనే ధోరణికి వెళ్ళిపోతారు. బైబిల్లో యుద్ధ సమాచారాల గురించి, ఈ టైంలో జరిగే యుద్ధాల గురించి, అంతేకాకుండా అంతం వరకు జరగబోయే యుద్ధాల గురించి కూడా ఒక 7 యుద్ధ సమాచారాలు ఉన్నాయి. రాసుకునే వాళ్ళు రాసుకొని వీటన్నిటిని వివరించుకుంటూ నేను వెళ్ళట్లేదు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6-8లో యుద్ధ వార్తల గురించి ఉంటుంది. 24లోని 7లోనే జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేస్తారని ఉంటుంది. ప్రకటన గ్రంథం 6:3-4లో శాంతి అనేది భూమి మీద ఉండదు, అది తొలగిపోద్ది యుద్ధాల వల్ల అని రాశాడు. అంత్యకాలంలో ఘర్షణలు ఉంటాయి అని దానియేలు 11వ అధ్యాయం చాలా స్పష్టంగా ధృవీకరించింది. ఎగేజ్కేలు కూడా 38-39 అధ్యాయాలు చదువుతున్నప్పుడు గోగు మాగోగుల యుద్ధాన్ని గురించి ప్రస్తావించాడు. ప్రకటన గ్రంథం కూడా అర్మగిద్దోను యుద్ధం గురించి ప్రస్తావించింది. ఆఖరిలో యోహాను ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు క్రీస్తు రాకడప్పుడు తుది యుద్ధం జరుగుద్దని, దాంట్లో యేసు ప్రభువారి విజయాన్ని జయిస్తారని రాయబడి ఉన్నాయి. ఇలా చాలా సమాచారాలు ఉన్నాయి. ప్రతి సమాచారం కూడా దేవుని రాకడ ముందు జరగబోయే యుద్ధాల గురించే ప్రస్తావించారు. దేవుని రాకడ ముందు జరగబోయే యుద్ధాల గురించి ప్రస్తావించారు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక 2-3 రోజులు గ్యాప్ ఇస్తున్నారు. మరలా బ్రేకింగ్ న్యూస్ ఇజ్రాయేలు ఇరాన్ మీద క్షిపణులు వేసింది. బ్రేకింగ్ న్యూస్ టైం చూసి సావు దెబ్బ కొట్టిన ఇరాన్. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా అదే సిచ్యువేషన్. ఇవన్నీ జరుగుతాయి, భయపడద్దు అన్నాడు. ఎందుకు భయపడద్దంటే, ఆత్మీయ మోసం నుంచి మీరు తప్పించుకున్నాక మీకు యుద్ధాలు ఎదురవుతాయి. ఈ యుద్ధాలు చూసి కూడా భయపడద్దు. ఎందుకు భయపడద్దు అంటే, ఇంకా వెనక ఉంది. చూడండి, మత్తయి సువార్తలోనే 7-8 వాక్యాలు చదవండి. 24లోనే 7-8 వాక్యాలు. జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులను భూకంపాలను కలుగును, ఇవన్నీ వేదనలకు బిగినింగ్స్, ప్రారంభము. కరువులు, యుద్ధాలు, భూకంపాలు, కరువులు, బిడ్డలను పోషించుకోవడానికి తల్లిదండ్రులు చేసే ప్రయత్నాలు, పరిష్కారాలు, ఇవన్నీ ప్రారంభాలు. అంతము వెంటనే రాదు అన్నాడు. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయిగా. యుద్ధాలు, భూకంపాలు, విపత్తులు. మనకు వర్షాలు లేవు కదా, ప్రపంచం ఒక పక్క వరదలతో కొట్టుకెళ్ళిపోతుంది. మొన్నొకడిని 2 రోజుల క్రితం అనుకుంటా, టెంకాయ చెట్టు మీద ఉంటే బోట్ వేసుకొని తీసుకొచ్చారు. టెంకాయ చెట్టు లెవెల్ బోట్ వేసుకొని వెళ్ళి తీసుకొని వచ్చారండి. టెంకాయ చెట్టు ఆఖరు కొమ్మలు పట్టుకొని ఉన్నాడు. దేశం మొత్తం అల్లకొల్లం అయిపోతుంది. సో మన ఏరియా సేఫ్ ప్లేస్లో ఉంది అనుకుంటున్నావేమో. నా ముఖం చాలా బాగుంది అనుకుంటే ఎలా? వెనక వీపుని మృగం తినేస్తుంటే. నా అందం పోవట్లేదు అనుకుంటే ఎలా? వెనక భాగం పోతే ప్రాణం పోదా? సో ఒక పక్క నువ్వు చూసుకుంటా ఉన్నావు, ఒక పక్క నుంచి ఇవన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. భూకంపాలు, ప్రకృతి విపత్తులు జరుగుతాయి, భూకంపాలు, కరువులు, అంతేకాదు అంటువ్యాధులు. మీకు తెలిసే మరలా కరోనా విజృంభించింది.
విజృంభించింది. అసలు కరోనా టైంలో అయితే ఎంతటి వేదన, ఎంతటి బాధ అంటే భర్త చచ్చిపోతే తాకటం కాదు కదా, చూడడానికి కూడా పర్మిషన్ లేదు భార్యకి. కొన్ని కుటుంబాలు అయితే భర్త చచ్చిపోయాడని తెలియకుండానే చచ్చిపోయిన కుటుంబాలు ఉన్నాయి. పిల్లలు చచ్చిపోయారని తెలియకుండానే చచ్చిపోయిన తల్లిదండ్రులు ఉన్నారు. పక్క రూములో తండ్రి చచ్చిపోతే ఈ రూమ్లో తల్లి చావు బతుకుల మధ్య ఉంటే తండ్రిని సమాధి చేసి వచ్చేలోపు మళ్ళా తల్లి శవాన్ని చూసిన కుటుంబాలు ఉన్నాయి. విపత్తులు, కరువులు, భూకంపాలు, అంటువ్యాధులు ఇవన్నీ ప్రారంభమవుతాయి. మీరేం భయపడద్దు, ఇవి రాకడకు చూచినా అన్నాడు. రాకడకు చూచినా ఇవి జరుగుతున్నాయి ఈ రోజున. మరి దేవుని రాకడ సమీపంగా లేదని ఎలా అశ్రద్ధగా ఉంటావు? ఆయన 4వ సూచన ఏం చెప్పాడంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. అప్పుడు జనము మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. ఇప్పుడు దాకా బయట ఏం జరుగుతుందో చూశారు. యుద్ధాలు, ఆత్మీయమైన మోసం, కరువులు, విపత్తులు. మా దాకా రాదనుకుంటున్నారేమో, మిమ్మల్ని చంపుతారు అన్నాడు. ఏమన్నాడు? మిమ్మల్ని చంపుతారు. అదిగో అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మామూలుగా కాదంట, శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. శ్రమల పాలు చేసి చంపేస్తారు మనుషులు మిమ్మల్ని. విశ్వాసులకి హింస ఉంటుందని చెప్పాడు ఆయన. విశ్వాసులకి హింస. ఒకసారి సౌత్ సైడ్ ఉన్న మనము ముఖమును తిప్పి నార్త్ సైడ్ చూడండి. ఒకసారి ఏం జరుగుతుంది క్రైస్తవానికి చూడండి. క్రైస్తవ తెగలను ఎలా హింసించి చెరిచి చంపుతున్నారో చూడండి. ప్రశ్నించి నోరు ఒక్కటి లేకుండా ఎందుకు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయిందో చూడండి. వాళ్ళకి ఏం జరుగుతుందో కానీ బయటకు వెల్లడి చేయని పత్రికల్లో, మీడియాలు ఏమైపోయాయి? చిన్న విషయం జరిగితే 400 సార్లు చూపిస్తారు కదా. క్రైస్తవ్యాన్ని ఓచకోచకొస్తుంటే ఏమైపోయాయి ఈ మీడియాలో? ఇంటర్నెట్ పని చేయకుండా, కరెంటు పని చేయకుండా, సెల్ టవర్లు పని చేయకుండా ఓ ప్రక్క నుంచి క్రైస్తవ్యాన్ని తుడిచిపెట్టేశారా. బాయిలో కప్పల్లాగా సౌత్లో కూర్చుంటే ఎట్లా? రాకడకు చూచానంటే విశ్వాసుల మీద హింస ఉంటుంది అన్నాడు దేవుడు. విశ్వాసుల మీద హింస జరుగుతుంది. నీ దాకా నా దాకా చారలేదని, దేవుని లేఖనాలు నెరవేరలేదు అనుకుంటున్నాం, అవివేకతనం. అది హింస జరుగుతుంది. ఒక ప్రక్క పలు ప్రాంతాల్లో దేవుని కొరకు చచ్చిపోతున్నారు. యేసే చెబుతున్నాడు, ఇది ఆశ్చర్యపడకండి, ఇది జరగాలేదు. ఇది జరుగుతుంటే రాకడకు చూచినని గుర్తుపెట్టుకోండి అన్నాడు. అంతకన్నా దౌర్భాగ్యమైన బాధ ఏంటంటే 24వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. 24:12. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. పౌలు గారు ప్రేమ గురించి ఒక మంచి స్టేట్మెంట్ వేస్తాడు. నేను ప్రవచించినను, 10,000 భాషలతో మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మోగిడి కంచెను, గనగనలాడు నాదమునే కానీ తాళమునై ఉన్నాను కానీ ప్రేమ లేకపోతే వ్యర్థుడిని. అది ప్రాముఖ్యము అన్నాడు. ఇది ప్రవచన వరము కంటే, భాషలు మాట్లాడేదానికంటే ప్రేమ చాలా ప్రాముఖ్యము అని తేల్చి చెప్పాడు పౌలు. ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే, రాకడకు సూచనలో ఒక సూచన ఏంటంటే ప్రేమ చల్లారిపోద్ది. ఏమైపోద్ది? ప్రేమ ఇంత ముందున్న మన చర్చిలోనే ఇంతకు ముందున్నంత ఆప్యాయత, ప్రేమ, పలకరింపులు, పట్టింపులు, రాకపోతే ఏందక్క రాలేదని ఇంటికెళ్ళి అడగటాలు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయటాలు ఉన్నాయా? ఇంతకు ముందు ఉన్నట్ట. నా భాష అర్థమవుతుందా? ఇంతకు ముందు అంటే సేవ ప్రారంభములో ఉన్న ప్రేమ, సేవ ప్రారంభంలో ఉన్న కలుపుగోలుతనము, సేవ ప్రారంభంలో ఉన్న ఒకరి మీద ఒకరికి బాధ్యత, సేవ ప్రారంభంలో ఉన్న ఒకరి మీద ఒకరికి ప్రార్థన చేసే ఆ తీర్మానాలు ఏమైపోయాయి? అంటే ఇప్పుడు మనలో ప్రేమ నిలిచి ఉందా, చల్లారిపోతుందా? ఇది రాకడికి చూచిన అన్నాడు ఆయన. ఇది రాకడకు చూసిన ప్రేమ చల్లారిపోతుందంటే, మొదటున్న ప్రేమ, మొదటిన్న ఐక్యత మనలో కనబట్టలేదంటే ఇది రాకడకు చూసిన. దుర్నీతి విస్తరిస్తేస్తుంది కనుక ప్రేమ చల్లారిపోతుంది. ప్రార్థన తగ్గిపోవటం, వాక్యం చదవటం తగ్గిపోవటం, సేవ చేయాలి, పరిచయం చేయాలి, దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచన తగ్గిపోవటం, ఇవేంటంటే మనుషుల మీద ప్రేమ తగ్గడమే కాదు, దేవుని మీద ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని కూడా తగ్గించేస్తుంది. హృదయం ఎప్పుడైతే కఠినపడిపోద్దో అప్పుడు మనం చేయదలిసిన పనులు ఆగిపోతాయి. మనలో ఉన్న ఒక క్వాలిటీ, ఒక గుణం కొంచెం డౌన్ అయితే ఇది పని మీద పడిపోతుంది, పరిచయం మీద పడిపోతుంది, సేవ మీద పడిపోతుంది, ప్రార్థన మీద పడిపోతుంది, వాక్యం మీద పడిపోతుంది. వీటన్నిటికీ మూలం ప్రేమ చల్లారిపోవటమే, ప్రేమ తగ్గిపోవటమే. ఇవి జరుగుతున్నప్పుడు మీరు చాలా క్లోజ్గా ఉన్నారని గుర్తుపెట్టుకుని యేసయ్య చెప్పాడు ఈ మాటలు. ఎవరన్నా చెప్పుంటే ఊహించుకొని చెప్పారేమో, ఆలోచన చెప్పారేమో, వాళ్ళ అనుభవాల్లోంచి చెప్పారేమో అనుకోవచ్చు. ఎవరైతే రాకడలో రానయ్యి ఉన్నారో ఆ వ్యక్తి చెప్పాడు ఇది. ఎవరు చెప్పారు?
రాకడలో రానయ్యున్న వ్యక్తి చెప్పాడు ఈ మాటని. రాకడలో రానయ్యున్న వ్యక్తి, నేను రావడానికి సూచనలు ఇవి జరుగుతున్నప్పుడు నేను వస్తానని గుర్తుపెట్టుకోమన్నాడు. ఆయన ఒక మాట చెప్పాడు చివరిగా అంటే 6వదిగా, ఇవన్నీ చల్లారిపోతున్నప్పుడు 13వ వాక్యం చదవండి. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. 1 ఆత్మీయమైన మోసం జరుగుతుంది, 2 యుద్ధాలు జరుగుతాయి, 3 ప్రకృతి విపత్తులు జరుగుతాయి, 4 విశ్వాసాల మీదకి శ్రమలు వస్తాయి, 5 ప్రేమ చల్లారిపోద్ది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు యేసయ్య అంటున్నాడు అంతము వరకు సహించు అంటున్నాడు. ఏంటి? యుద్ధాలు జరుగుతుంటే, తిండి లేకపోతే, ప్రేమ చల్లారిపోతే, కరువులు భూకంపాలు వచ్చేస్తే, సమస్యలు శ్రమలు మన మీదకి వచ్చేస్తే, ఎటు తోచని స్థితిలో ఉంటే, పోనీ దేవుని చెంత చేరదాం, దైవజనుల చెంత చేరదాం, దైవజనులను ఆశ్రయిద్దాం, దైవజనుల దగ్గరికి వెళ్దాం అంటే ఆత్మీయ మోసం అక్కడ జరుగుతుంటే, ఇవన్నీ జరుగుతున్నప్పుడంట జాగ్రత్తగా సహించుకుంటూ భక్తిని కాపాడుకో అని చెబుతున్నాడు. అవుతుందమ్మా, అయ్యే పనేనా? అదేదో సామెత ఉంది, మూలిగే నక్క మీదంట 2 ఎత్తులతో 1 ఎత్తు అయితే దెబ్బ తక్కువ తగులుద్దని అమాంతగా 3 ఎత్తులు తడికి రాలిపడిందంట. దాని పరిస్థితి ఎట్టుంటుంది? అసలే ఆత్మీయ మోసం, ప్రార్థనకి వెళ్ళబోతున్నాం, ఆత్మీయులు మంచోళ్ళు కాదు, 2 భూకంపాలు, యుద్ధ సమాచారాలు, బయటకు వచ్చితే తిరిగేలాగలేదు, 3 ప్రకృతి విపత్తులు, భూకంపాలు, ఆహారం కొదువ, 4 ప్రేమ చల్లారిపోయింది, ఎవరిలో ప్రేమ లేదు, 5 విశ్వాసాల మీదకే సమస్యలు వచ్చేస్తున్నాయి. ఇట్లాంటివన్నీ జరుగుతుంటే దేవుడు అంటున్నాడు అంతం వరకు ఓపిక పట్టు జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. ఇన్ని సమస్యలు నెత్తినబడ్డాయి బాబు అంటే యేసయ్య అంటున్నాడు భయపడద్దు, అంతవరకు జాగ్రత్త పరుచుకో, జాగ్రత్త భక్తిని కాపాడుకో అంటున్నాడు. ఇన్ని విపత్తుకర పరిస్థితుల మధ్య కూడా అంతవరకు సహించగలిగితే అక్కడికి వస్తావు, లేకపోతే ఇంకో చోటకి వెళ్తావు అని చెప్పాడు. సహించగలమా? అంతవరకు సహించగలం మనం? హల్లెలూయా. ఇన్ని విపత్కరమైన పరిస్థితుల మధ్యలో క్రైస్తవ జీవితాన్ని ఒక చిన్న పరుగు పందెం, ఇదొక సుదీర్ఘ పరుగు. ఏం పరుగు అంటే మధ్యలో ఆగేది కాదు. నువ్వు స్పీడ్గానే వెళ్ళు, స్లోగానే వెళ్ళు, పరిగెత్తుతూనే ఉండాలి. ఆగేది కాదు, పరిగెత్తుతూనే ఉండాలి. ఎంతవరకు అంటే గమ్యము చేరేంత వరకు. ముళ్ళుంటాయా, ఎండ ఉంటుందా, వాన ఉంటుందా, గాలి ఉంటుందా, నీళ్ళు ఉంటాయా, ఏదైనా ఎదురు దెబ్బలు తగులుతాయా? కాదు. అంతవరకు నువ్వు పరిగెత్తుతూనే ఉండాలి. అంతవరకు సహించబడిన వాడే రక్షించబడతాడు అన్నాడు. ఆఖరికి ఒక మాట చెప్పాడు ఆయన. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వాక్యం చదవండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతట ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును. హల్లెలూయా. తల్లపైకి నన్ను చూడాలి. శిష్యుడు చెప్పాడు ఈ రాజ్య సువార్త నేను ఏమైతే చెప్పానో ఇది ప్రపంచమంతా వినబడాలి అన్నాడు. ఎప్పుడు వినబడాలంట? ప్రపంచమంతా వినబడాలి. మా చిన్నప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు రేడియో ప్రసంగం అంటే ఆయన తప్ప మరొకడు తెలియదు మనకి. బహుశా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఆయన తప్ప మనకు తెలియదు. సాయంత్రం 5, 6, 6:30 అవుతుంటే శ్రోతలు అంటే ఒక గొంతు వినపడుతుంది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా వరుసగా బైబిల్ మొత్తం చెప్పుకొని వెళ్ళిపోయిన గొప్ప గనుడు. శ్రోతలు బాగున్నారా అంటూ ప్రారంభిస్తున్నాడు ఆయన. తర్వాత టీవీలు వచ్చాయి, తర్వాత ఇంటర్నెట్ వచ్చాక యూట్యూబ్ వచ్చింది, టెక్నాలజీ పెరిగింది, చేతులకు సెల్ వచ్చింది చేతులకి. ఇప్పుడు సువార్త ప్రకటించబడడం చాలా ఈజీ. ఈరోజు మనం ఇక్కడ మాట్లాడిన మాటలు ప్రపంచ నలుమూలలో ఉన్నవాడు కూడా యూట్యూబ్లో వినగలుగుతున్నాడు. అంటే రాజ్య సువార్త ప్రకటించబడుతుందా? పడే అవకాశం ఉందా? పడుతుందా? అంటే దేవుడు చెప్పిన ఏంటి? రాజ్య సువార్త ప్రపంచమందంట, లోకమందంట ప్రకటించబడినప్పుడు అంతం వస్తుంది అన్నాడు. అంటే ఇప్పుడు ప్రకటించబడుతుందా లేదా? హల్లెలూయా. సువార్త వెళ్తుందా లేదా? హల్లెలూయా. ఇంటర్నెట్ లేని, సెల్ ఫోన్ లేని ఒక ఊరు పేరు చెప్పండి. ప్రపంచంలో పలానా ఊరిలో ఫోన్లు ఉండవండి అన్న ఊరు ఒక ఊరు చెప్పండి. చాలా అరుదుగా ఎక్కడో కొండ ప్రాంతంలోనో, కోయ జాతుల్లోనో, రకరకాల జాతుల్లో తప్ప నాగరికతలో బ్రతికే ప్రతి మనుషుడి దగ్గర ఉంది. 99.9% ప్రపంచంలో అందరికి సువార్త వెళ్ళిపోయినట్లే, 1% తప్ప. అది ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కాబట్టి ఇప్పుడు మనం దేవుని రాకడకు దూరంగా ఉన్నాము, దగ్గరగా ఉన్నాము. యేసు ప్రభువు వారు చాలా చక్కగా 7 సూచనలు చెబితే మనం ఇప్పుడు మాట్లాడిన ఈ 7 సూచనలు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం.
ఏడు సూచన మనం చూస్తూనే ఉన్నాం. అంటే రాకడికి మనం ఎంత దూరంలో ఉన్నట్లు? ఆయన ద్వారము యొద్ద ఉన్నాడు, అడుగు ఎప్పుడైనా బయటికి ఇస్తాడు. అక్కడికి వచ్చి నిలబడ్డాడు ఆయన. ప్రార్థన అయిపోయింది. ఇప్పుడు మనం దూరం దాకా వెళ్తాం, ఏదో పనుండి ఆగుతాం, ఎన్ని రోజుల తర్వాత అవతల కాలేస్తాం. వెంటనే ద్వారం యొద్ద ఉన్నాడు ఆయన. ఆయన ఎప్పుడు కాలేస్తాడో తెలియదు. వేసాడంటే ఒక స్వరం వినపడుద్ది, మనకు ఒక బోర్ వినపడుద్ది, రమ్ము అనగానే కనురెప్పపాటులో విత్ ఇన్ మైక్రో సెకండ్స్ తెలుసా? ఒకసారి రెప్ప కొట్టండి. అట్లా కనురెప్ప కొట్టామంటే మనం చూసేది ఎక్కడ మిస్ అవ్వం. ఒకసారి కనురెప్ప కొట్టినాం చూడండి, అంటే ఆ విత్ ఇన్ కనురెప్ప పాటలో మధ్యాకాశంలో ఉంటాం మనం. విత్ ఇన్ కనురెప్ప పాటలో ఈ లోపు ఏం జరుగుతుందో తెలుసా? ఈ బట్టలు ఉన్నాయే ఇవి ఊడిపోతాయి, మహిమ స్వరూపము వచ్చేస్తుంది. ఈ టైంలో అక్కడ ఉన్నానంటే ఇది షర్ట్ తీయడానికే మనకి 2-3 సెకండ్లు పడుతుంది. విత్ ఇన్ మైక్రో సెకండ్లో ఈ బట్టలు వదిలేసి మహిమ బట్టలు వేసుకొని మధ్యాకాశంలో ఉంటాం. విత్ ఇన్ మైక్రో సెకండ్స్లో ఆ వెళ్ళిపోయే టయానికి, అట్లా వెళ్ళటానికి టైం ఏది అని అడిగితే ఈ 7 చెప్పాడు యేసుప్రభువారు. ఈ 7 ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు ఆ టైం వస్తుందని. ఇప్పుడు ఈ 7 జరుగుతున్నాయా జరగట్లేదా అని అడుగుతున్నా నేను. యుద్ధాలు జరుగుతున్నాయా, కరువులు జరుగుతున్నాయా, శ్రమలు జరుగుతున్నాయా, ప్రేమ చల్లారిపోతుందా లేదా? అత్తని కోడల ప్రేమట్లా, కోడలు అత్తల ప్రేమట్లేదు. ఇది పాత డైలాగ్. కొత్త డైలాగ్ ఏం తెలుసా? అమ్మకి కూతురు కూడా పట్టల్లా, అమ్మకి కూతురికి పట్టల్లా. ఇంకా కొత్త డైలాగ్ తెలుసా? వీడితో కలిసి బతుకుతాను అని వచ్చేస్తుంది, ఆడికి ఇవి కూడా పట్టల్లా, భార్యాభర్తలకు కూడా పట్టాలి. ఇప్పుడు ప్రేమ చల్లారిపోతుందట, ఉడికెక్కిపోతుందట అంటున్నా నేను. చల్లారిపోతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటంటే యేసు చెప్పాడు, రాకడికి ఇదే సూచన అని చెప్పాడు. ఇవన్నీ జరుగుతున్నాయని గమనించిన నీవు అంతం వరకు ఏం చేయగలుగుతున్నావు? కలిగిన దాన్ని అంత గట్టిగా పట్టుకున్నావు? కలిగిన దాన్ని ఎందుకు విడిచేస్తున్నావు? ఎందుకు మనుషులను చూసి, పరిస్థితులను చూసి ప్రభావాలకు లోనయ్యి, అసహనానికి లోనయ్యి, ప్రేమ లేదని, ఆత్మీయ మోసాలు జరుగుతున్నాయని, కరువులని, భూకంపాలని పట్టించుకున్న వారు లేరని ఎందుకు దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నావు? ఆయన చెప్పేదే కదా జరుగుతున్నవన్నీ. ఇవి జరుగుతున్నప్పుడు ఇంకా మనం జాగ్రత్తగా భక్తి చేస్తూ, ఇంకా మనం మనుషుల మీద ఆధారపడకుండా, ఇంకా మనం ఆత్మీయుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడుతూ ప్రతి క్షణం ఆయన కొరకు బ్రతకాల్సిన రోజులు సమీపిస్తే కఠినపరుచుకొని దూరం అవుతున్నాం. మరి ఎత్తబడతామా, విడువబడతామా? మీ ఇష్టం. దేవుని రాకడ సూచనలు ఇవే. 7 యేసయ్య చెప్పాడు. ఆ 7 ఈరోజు జరుగుతున్నాయి కనుక నా మట్టుకు నేను సిద్ధపడుతున్నాను. ఏ క్షణం వచ్చినా ఆయనతో ఎత్తబడాలి. ఒకవేళ ఈ క్షణం యేసయ్య వచ్చాడు అనుకో, ఈ టైంలో ప్రపంచంలో నిద్రపోయే దేశాలు చాలా ఉన్నాయి. ఒకవేళ రాత్రికి దేవుడు వచ్చాడు అనుకో, వాళ్ళు మెలుగుతూ ఉంటారు, మనం నిద్రపోతుంటాం. అంటే పగలనక, రాత్రి అనక, మధ్యాహ్నం అనక, ప్రతి పూట, ప్రతి క్షణం ఆయన వస్తాడనే భావన మెదులుతూ బ్రతకాలి. యోసేపు ఎలా బ్రతికాడంటే, వస్త్రం పట్టుకుంది, ప్రతిరోజు బతులాడుతుంది, ఒకరోజు బలవంతంగా బట్టలు లాగేసింది. యోసేపు వెంటనే ఏమన్నాడు తెలుసా? నా దేవుని కన్నుల ఎదుట ఈ దుష్కార్యానికి ఒడికట్టలేను, ఆయన చూస్తున్నాడు అన్నాడు. అంటే ప్రతి క్షణం తన మైండ్లో ఏది రన్ అవుతుంది? దేవుడు చూస్తున్నాడు. నీ మైండ్లో కూడా ఈ క్షణాన్ని నుంచి దేవుడు రాబోతున్నాడు, అదే రన్ అవ్వాలి. దేవుడు రాబోతున్నాడు, ఇటైనా ఈ పని చేస్తూ నేను ఉన్నప్పుడు ఆయన వస్తే ఎత్తబడగలనా అనే ఆలోచనతోనే మనము మెలుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుచునుగాక. ఆమేన్.